పెద్దలు మీరు ఉండాలి. మళ్ళీ ఫస్ట్ సెట్ చేసినాక ఓకే సార్ थोड़ा जाना है అందరూ తెలుగు జాతి ముద్దు బిడ్డ ఎన్టీ రామారావు జై నందమూరి తారక రామారావు సార్ రెండు మాట సినీ రాజకీయ రంగం రివ్యూ చేసి ప్రిన్సిపాల్ గారైన నాగస్వామి నాయక్ గారికి మరి ఇక్కడ వచ్చేసిన లెక్చర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఈ సందర్భంగా మరి ఎన్టీఆర్ అన్నగారి జయంతి సందర్భంగా మరి నాకు కులమాల ఇప్పించేందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞత సార్. మరి ఎన్టీఆర్ దగ్గర మనకు అంటే 1923లో ఆయన జననం మే 28 జననం జరిగింది. అలాగే 1996 జనవరి 18వ తేదీన ఆయన చనిపోవడం జరిగింది. ఈ 72 సంవత్సరాల్లో మరి ఆయన తెలుగుదేశం పార్టీ 1982లో స్థాపించినప్పటి నుండి కూడా మరి ఒక విధంగా చెప్పాలంటే రాజకీయం అంటే ఎవరికి తెలియని టైంలో రాజకీయం ఇలా ఉంటుందా అని తెలిసేటట్టు చేసిన వ్యక్తి ఎవరంటే మన నందమూరి తారక రామారావు. ఎందుకంటే పల్లెల్లో ఏ రాజకీయ నాయకుడు కూడా తిరిగి కూడా నేను కూడా 1965లో పుట్టాము. అయితే 1982లో మాది ఇంటర్వ్యూట్ అయిపోయింది. అప్పటికి అంతవరకు కూడా అంటే రాజకీయాలంటే తెలియదు. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ పెట్టాడో అప్పుడు రాజకీయ నాయకులు అందరూ కూడా పల్లెలకు రావడం, ప్రతి ఒక్కరు కూడా మన కోరికలు అంటే ఏ విధమైన కోరికలైనా అంటే ఆ విలేజ్లో ఉన్న రోడ్స్ కానీ లేదా డ్రైన్స్ కానీ లేదా వాటర్ ఫెసిలిటీస్ కానీ ఇంతటితో కాకుండా నేను 82లో అంటే అన్నగారు ముఖ్యమంత్రి 1983లో అయ్యారు. 1983లో మేము గోవా అట్లా టూర్ అయినప్పుడు డిగ్రీ చదివేటప్పుడు మేము అక్కడ వాళ్ళు ఏమడిగారంటే మీరు ఎక్కడి నుండి వచ్చారంటే ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చాము అని అన్నారు కదా. వాళ్ళు చాలా స్టన్ అయిపోయినారు. ఆంధ్రప్రదేశ్లో అన్నగారు టూర్ బస్ బియ్యం పెట్టడము ప్లస్ అన్ని రకాలైన సంక్షేమ పథకాలు ఎక్కడ స్టార్ట్ అయినాయంటే ఒక ఆంధ్రప్రదేశ్ నుండే స్టార్ట్ అయినాయి. సంక్షేమ పథకం అనేది భారతదేశంలో ఎప్పుడూ లేదు. ఎప్పుడైతే ఎన్టీఆర్ గారు మనకు వీళ్ళకి వచ్చారో అప్పటి నుండి సంక్షేమ పథకాలు రావడం, పేదవాళ్ళు అంతవరకు కూడా యాక్చువల్గా మా పల్లెల్లో అయితే జొన్న సగటి తప్ప వరి బియ్యం తినవాళ్ళే లేరు. ఆ టైంలో అన్నగారి దేవల్ల ప్రతి ఒక్కరు కూడా 1983 నుండి వరి అన్నం అంటే తినగలుగుతాం. ఇప్పుడు ఈ పరిస్థితి ఏ పరిస్థితికి వచ్చామంటే ఇప్పుడు స్టోర్ బియ్యం తినే పరిస్థితి లేదు ఇప్పుడు. అయితే సన్న బియ్యం తింటున్నాం. అంటే ఆ స్టేజ్ తీసుకొని ఇచ్చే వ్యక్తి ఎవరంటే మన అన్నగారు. కాబట్టి ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు మనకి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సార్. పెద్ద ఆయన గురించి మరి చెప్పే అవకాశం ఇచ్చింది మీకు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ముగిస్తున్నాను. సార్, ఎక్స్పెక్టెడ్ కొలీగ్స్ అండ్ ఎగ్జామినర్స్, వెల్కమ్. ఇప్పుడే అన్నయ్య గారి గురించి ఆరవ్ గారు చెప్పారు. ఆ కాలంలో హేమా హేమిలు ఇందిరాగాంధీ గారు, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు,
కోట్ల భాస్కర్ రెడ్డి గారు ఉన్న ప్రదేశంలో ఆ టైంలో ఒక రెవల్యూషనరీ పర్సన్గా ఆయన ఒక ఐడెంటిఫై చేసి మన ఆంధ్రదేశంకి మన తెలుగు వాళ్లకు, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకు, 2 రాష్ట్రాల తెలుగు వాళ్ళకి తెలుగువాడు, తెలుగు ముద్దు బిడ్డ అని తెలుగును గౌరవంగా చెప్పిన వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు. వారు సినీ రంగంలో వేయని వేషాలు లేవు. మరియు వారు పోషించిన నిజంగా కృష్ణుడు. మొన్ననే ఒక చూశాను, ఒక కారులోంచి, అంబాసిడర్ కారులోంచి వెళ్తూ ఉంటే సభకు వీరి పటము, శ్రీకృష్ణ పటం ఉంటే ఇందిరాగాంధీ మొక్కిందని. మొక్కితే పక్కన అసిస్టెంట్స్ చెప్పారు, వారు ఎవరో కాదమ్మా, వారే నందమూరి తారక రామారావు గారు అంటే అప్పుడు ఆశ్చర్యపోయి చూశారు. అలాంటి స్థితిని కలిగించి ప్రజల్లో ఒక చైతన్యాన్ని రగిలించిన మహాధీరుడు, మహా వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారిని ఈరోజు గుర్తు చేసుకోవడం, వొకేషనల్ జూనియర్ కాలేజీలో ఈరోజు జరగడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ వచ్చినందుకు పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. జై హింద్, జై భారత్. మీడియా లేడీస్